నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. సంక్షేమ పాలన కొనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ను మరోమారు ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. మున్సిపల్ కార్మికులు అంగన్వాడీల సమ్మెకు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలపడాన్ని స్వాగతిస్తున్నాం. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సిఐటియు నాయకుల వినతి. జిల్లా వ్యాప్తంగా చర్చిలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం అందించి శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్లు, మత గురువులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రథమ పౌరుడైన నగర మేయర్ సురేష్ బాబుకు పలువురు తమ శుభాకాంక్షలు అందించారు. కడప నగర కార్పొరేటర్లతో పాటు వైసీపీ నేతలు, నగర ప్రముఖులు సురేష్ బాబును కలిసి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గత 5 ఏళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా తోడ్పాటు అందించాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న జనరంజక పాలన కొనసాగేందుకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కడప నగర వాసులతో పాటు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థులకి, రైతులకి, వర్తకులకి, వ్యాపారస్తులకి అందరికీ మేలు జరగాలని, ఈ 2024లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సంవత్సరం జరగబోయే సర్వత్ర ఎన్నికల్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమంలో సమపాలుగా 99% చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక తూరి ఆలోచించుకుని ఈసారి ఎన్నికల్లో మళ్ళీ ఒక తూరి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే సరతో ముక్కున అభివృద్ధి అన్నట్టు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. రాష్ట్రంతో పాటు ముఖ్యంగా కడప నగర నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరంలో అన్ని విధాల మేలు జరిగి వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉప ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతించిన 2023వ సంవత్సరం మధుర స్మృతులను స్మరించుకుంటూ నేడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టడం సంతోషమన్నారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని, రైతులకు మంచి పంటలు పండి గిట్టుబాటు ధరలు లభించాలని కోరుకున్నారు. వ్యాపారులకు మంచి వ్యాపారాలు జరగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనతో పాటు తన నియోజకవర్గ ప్రజల తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. గత సంవత్సరం 2023వ సంవత్సర మధుర స్మృతులను నెమరవేసుకుంటూ మరి ఇవాళ నూతన సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. మరి ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో తూగాలని, మరి రైతులకందరికీ కూడా మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలని చెప్పి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులకందరికీ కూడా, వ్యాపారస్తులందరికీ కూడా మంచిగా వ్యాపారాలు జరగాలని, ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకందరికీ కూడా మరి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు మెండుగా వాళ్ళకు కలగాలని, మరి ఆ భగవంతుతో
ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పేదల పెన్నిధిగా ఉంటూ మరి పేదలందరికీ కూడా నేను ఉన్నానని చెప్పి ఒక భరోసా గత 2019కి ముందు కల్పించిన తర్వాత మరి ప్రజల యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క దీవెనలతో ఏర్పాటైన ఈ ప్రభుత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి ప్రజల గురించి ఆలోచన చేస్తూ మరి ప్రజల పక్షాన నిలబడి మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వాళ్ళ ముంగిటికి చేర్పిస్తూ మరియు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి మరి ఈరోజు ముందుకెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇవాళ నా కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాతో పాటు కడప నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువులు, పాస్టర్లు చర్చిలలో కేక్ కట్ చేసి విశ్వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టుక, ఆయన త్యాగాల ద్వారా చేసిన మార్గదర్శనం గురించి వివరించారు. ఆయన తన జీవితం ద్వారా లోకానికి అందించిన సందేశాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని, ఆయన బోధనలు పాటించాలని సూచించారు. అనంతరం సామూహికంగా భక్తులచే ప్రార్థనలు నిర్వహింపచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో నిర్వాహకులు ఆరు బయట పెద్ద ఎత్తున పందిళ్లు వేసి వారు దైవ సందేశం వినేందుకు సౌకర్యాన్ని కల్పించారు. పలు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు పేదలకు అన్నదానాలు చేయగా, అనాథ శరణాలయాలు, వికలాంగ బాలల సంస్థల్లో పండ్లు, బ్రెడ్లు, దుస్తులు అందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీల వద్దకు రాజకీయ పార్టీలు వచ్చి మద్దతు తెలపడం సంతోషకరమని, అయితే ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులరెడ్డి, సత్యనారాయణలు కోరారు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు, మున్సిపల్ వర్కర్లకు సిఐటియు జిల్లా కమిటీ అభినందన తెలియజేస్తున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మె పట్ల స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చేస్తున్న క్లాబ్ డ్రైవర్లకు 6 నెలల వేతనాలు లేకపోతే మీ పార్టీకి సంబంధించిన మీ పాలక వర్గం ఏమైంది? ఆ కాంట్రాక్టర్ను మీరు ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని వారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని అనేక దఫాలుగా కమిషనర్, కార్మిక శాఖ దృష్టికి తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు మీరు జోక్యం చేసుకున్నారు కాబట్టి 4 నెలల వేతనాలు అందాయన్నారు. ఇప్పుడేమో మీ వేతనాలు పెరిగేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం మంచిదే అయినా ఈ విధానాన్ని మీ పార్టీకి సంబంధించిన అన్ని ప్రాంతాల శాసనసభ్యులు బాధ్యతగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారం అవుతుందన్నారు. అలా చేయకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముంతాజ్ బేగం, వెంకట సుబ్బమ్మ, రాములమ్మ పాల్గొన్నారు. వాళ్ళు శిబిరాల దగ్గరికి వచ్చి ఈ ఉద్యమం అంతా మేమే నడుపుతానట్లు వాళ్ళు చెప్తున్నారు. రండి, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, ఆందోళన చేసే వారికి సంఘీభావం తెలపడం, మద్దతు తెలపడం కోసం ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చే ముందరగా మీ పార్టీ వైఖరి ఏంది? ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలపైన మీరు వేతనాలు అందిపోతున్నారు. మాది ఒకటే ఒక ప్రధానమైన డిమాండ్, పనిచేస్తున్న సంస్థల ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయమంటున్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టుకుని శిబిరం దగ్గరికి రండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీ అధిష్టానంతో మాట్లాడుకొని మీరు రండి, ఎటువంటి అభ్యంతరం లేదు. రెండో అంశం సంబంధించి ఇక్కడ ప్రొద్దుటూరులో ఉన్న ఎమ్మెల్యే వారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మానవతాతృత్వంతో స్పందించి
ఇక్కడున్న కార్మికులందరి సమస్యలు నేను పరిష్కరిస్తా, కాబట్టి మీ వేతనాలన్నీ కూడా నేను ఇస్తా అని చెప్తున్నాడు. మంచిదే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు స్పందించినందుకు వారికి సిఐటియు జిల్లా కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతాం. రెండో అంశం, ఆయన ఇదే ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఆయన కూడా గతంలో పనిచేశాడు. ఆ పురపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కార్మికులకు ఎటువంటి ఇబ్బందులో ఆయన దగ్గరుండి చూసిన ఆయన అర్థం చేసుకుని మా సమస్యలు కూడా వినాలని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెట్టండి. గత మీ ఎమ్మెల్యేగా మీరు ఉన్న మీ ప్రాంతంలోనే 7 నెలల నుంచి కూడా క్లాప్ లో పనిచేసే వారికి వేతనాలు లేకపోతే ఆ కంపెనీని మీరు ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని సిఐటిగా మేము అడగదలుచుకున్నాం. రెండోది, ఇక్కడ కోవిడ్ లో తీసుకున్న ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ ఇంతవరకు జమ కాకపోతే మీరు ఎందుకు వారి మీద రివ్యూ మీటింగ్ లో గానీ సమీక్ష సమావేశాల్లో గానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము అడగదలుచుకున్నాం. రెండోది, శానిటేషన్ లో పనిచేసే 245 మంది వర్కర్లకు సంబంధించి వేతనాల గురించి మాట్లాడుతా అంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళ హక్కుల కోసం మీ దృష్టికి అనేక మార్లు తీసుకొచ్చినా కూడా మీరు ఎందుకు శాసన సభలో మా తరపున మీరు అక్కడ ఎందుకు మాట్లాడలేదని అడగదలుచుకున్నాం. మొన్న కడప జిల్లాకు ముఖ్యమంత్రి గారు 3 రోజులు పర్యటన ఇచ్చారు. ఆ 3 రోజులు పర్యటనకు వచ్చిన సందర్భంగా మీరు మా సమస్యలన్నీ కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పరిష్కరించింటే మీకు మేమందరం కూడా స్వాగతిస్తాం అనేది గుర్తుపెట్టుకోండి. మీరు స్పందించే హృదయం ఉంది, ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా మీరు ముందుంటారు, మేము స్వాగతిస్తాం. కానీ ఈ సమస్యను కేవలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సమస్యగా మీరు చూడొద్దు, ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా చూడండి. ఇక్కడ పనిచేస్తున్న క్లాప్ ఉద్యోగులకు మీరు చెప్పిన వెంటనే 4 నెలలు వేతనాలు వచ్చినాయి, మేము స్వాగతిస్తున్నాం. ఈ కంపెనీని మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి మరొక ప్రాంతంలో వేతనాలు లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతారు ఎమ్మెల్యేలు గారు జోక్యం చేసుకునే అనే విషయాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ వేతనాలు పెంచకపోతే నేను 5 సంవత్సరాలైనా వేతనాలు ఇస్తామంటున్నాం, కానీ స్వాగతిస్తున్నాం. కానీ అట్లా తీసుకోవడం వల్ల మేము సమ్మెకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయవుంచి మీరు మరొకటి అనుకోకుండా మాకు రావాల్సిన వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూల్యం సురేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి మా సమస్య పరిష్కరించాలి తప్ప దీంట్లో మీరు రాజకీయ కోణం చూడొద్దు. ఇది కేవలం ఉద్యోగుల కార్మికుల సమస్యగానే చూడండి. మీరు రండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రండి, మేము స్వాగతిస్తాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా మా ఆందోళన దగ్గర మేము స్వాగతిస్తాం తప్ప ఈ వేదిక ద్వారా మీరు కార్మికులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఎవరు కూడా చేయొద్దని సిఐటి జిల్లా కమిటీ తరఫున మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, సంక్షేమ పాలన కొనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ను మరోమారు ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల్లా వెల్లడి. మున్సిపల్ కార్మికులు అంగన్వాడీల సమ్మెకు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలపడాన్ని స్వాగతిస్తున్నాం, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సిఐటియు నాయకుల వినతి. జిల్లా వ్యాప్తంగా చర్చిలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం అందించి శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్లు, మత గురువులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.